శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందనచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. ఓల్డ్ హాస్య నటుల్లో అవును చాలా వరకు కూడా వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళు ఒక మంచి స్థానం సంపాదించుకున్నారు. రమణారెడ్డి గారు ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాం మనం. రేలింగ్ గారి గురించి గురించో పద్మనాభం గారి గురించో లేకపోతే పద్మావతి గురించి మాట్లాడాలి చెప్తున్నా. అంటే అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి సంబంధించి అక్కడ వరకే ఆయన కంటిన్యూ కాల కదా, వాళ్ళ జనరేషన్ కంటిన్యూ కాల. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పర్సన్ కి సంబంధించి ఇండస్ట్రీలోనే ఒక ఏమంటాం అంటే ఒక 4 కాంపౌండ్ ఉంటే ఒక కాంపౌండ్ అనుకోవచ్చు, పెద్ద కాంపౌండ్. అల్లు రామలింగయ్య గారు. అయ్యో మహానుభావుడు. సో ఈ రోజు చూడండి చిరంజీవి గారు, మనం మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఎంతమందిని పైకి చిరంజీవి గారు ఎంతమందికి ఇన్స్పిరేషన్. అట్లనే ఎవరిని వదిలిపెట్టలే, తమ్ముళ్ళని కావచ్చు లేకపోతే ఇంకోటి. అట్లనే వాళ్ళ ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇక్కడ ఇటు తీసుకుంటే అల్లు అరవింద్ గారు, అవును అర్జున్ ఈ రోజు అంత హిట్స్ రాకపోయినా ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశారు. అయితే మనం చెప్పుకోవాలనుకుంటే అల్లు అర్జున్ ఉంది ఇప్పుడు నేషనల్ అవార్డు పుష్ప 2 కరెక్ట్. సో ఒక సామ్రాజ్యం, ఒక మినీ సామ్రాజ్యాన్ని ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన ఘనత అల్లు రామలింగయ్య గారికి దక్కుద్ది. చాలా కరెక్ట్ నో డౌట్. చెప్పుకుంటా ఆయన ఎక్కడ పుట్టాడు మరి? పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి సన్నిధానం. ఎవరెవరు వచ్చారు అక్కడి నుంచి? పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు, దాసరి నారాయణరావు గారు, చలం, మన అల్లు రామలింగయ్య గారు అని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఏమండి ఆ తర్వాత ఆ పక్క నుంచి చిరంజీవి గారు వచ్చారు, మొగల్తూరు కృష్ణరాజు గారు అటు నుంచి వచ్చారు. వెస్ట్ గోదావరి టోటల్ గా ఈ బెల్ట్ అంతా వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. టోటల్ గా గోదావరి నీళ్లు మన సైడ్ ప్రసరించినవి బాగా. అటు చెన్నై వెళ్ళి చెన్నై నుంచి మళ్ళీ ఇటు ఇక్కడ చూడండి, అటు కృష్ణ ప్రధానంగా చెప్పు. అయ్యో కృష్ణ ఇటు పశ్చిమ గోదావరి 2 నదులు. ఈస్ట్ గోదావరికి వెళ్తే అటు రేలింగ్ గారు, శ్రీపుల్లె గారు, దర్శన్ సిఎస్ రావు గారు వీళ్ళు వస్తారు, అంజలిదేవి వీళ్ళందరూ వస్తారు. ఎట్లాగా ఆయన చేత ఒక దీని నుంచి వచ్చారు. ఈయన రామలింగయ్య గారు 1922లో పుట్టారు. అంటే రామారావు గారి కంటే 1 సంవత్సరం వెనకాల. రామారావు గారు 23లో పుడితే ఎన్టీ రామారావు ఈయన 1922లో పాలకొల్లులో వెంకన్న సత్యమ్మ దంపతులకి 1922లో జన్మించారు. ఏమండి జన్మించిన తర్వాత ఏం చేశారు? జనరల్గా ఈయన చిన్నతనం నుంచి చెమక్కలు ఉన్నాయి చెప్తారండి. ఆయన సరే చదువు వీధి బళ్ళు వేశారు. 6 సంవత్సరం వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు దాటిన తర్వాత వేసేవాళ్ళు ఇదివరకు. అలాగే రామలింగ గారిని వేశారు. కానీ వీధి బడిలోకి వెళుతూ ఈయన వీధిలో జరిగే తోలు బొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు, నాటకాల వాళ్ళు వీటిని ఆలింగనం చేసుకున్నాడు రామలింగయ్య గారు. ఒక ఆర్ట్ పట్ల చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాయండి. దీనివల్ల ఏం చేసేది? స్కూల్కి లేట్గా వెళ్ళేవాడు. స్కూల్కి లేట్గా వెళ్తే ఏం చేసేవాడు? గోడ కుర్చీ వేయించేవాళ్ళు. అప్పుడు ఈ వాయిస్లన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఈయన సిగ్నేచర్ ఇయ్యంటే చూసారా? ఏదో దెబ్బ తగ్గితే అంటాడే ఇలాంటివన్నీ. ఆ గోడ కుర్చీ వేసినప్పుడు ఒక ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత మర్నాడు కూడా అలాగే ఇదికెళ్ళి ఒక ఆలోచించి ఒక కొట్టుకెళ్ళాడు. ఒక కొట్టుకెళ్ళి జంతికలు ఇమ్మన్నాడు. కరకరలాడాలి, మెత్తగా ఉండడానికి వీలేదన్నాడు. కరకరలాడే జంతికలు తీసుకున్నాడు. ఏదో ఇంట్లో డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు ఇచ్చినప్పుడు కాణీకో అర్ధనాకో అప్పుడంతా అంతే కదండి. తీసుకెళ్ళాడు, స్కూల్కి తీసుకెళ్ళాడు. అప్పుడు లేట్గా వచ్చాడు స్కూల్. రైట్ రాలన్నాడు బెళ్ళనుడు. మాస్టారు మీకోసం నేను చాలా కష్టపడి మీరు తింటారని, మీకు ఇష్టమని కరకరలాడే జంతుకులు తీసుకొచ్చాను సార్, ఒకసారి కొరికి చూడండి సార్ అన్నాడు. ఆయన బెత్తపడిపోయాడు మాస్టర్. బెత్తం కిందకి దిగిపోయింది. చూడండి సార్, తినండి, నేను కూడా తినలేదు సార్ మీరు తింటారని, నేను కూడా తినలేదు సార్ అని చెప్పి జంతికలు ఇచ్చాడు. అంటే
తినక తప్పలేదు ఆయన. తినడు మాస్టర్ అని చెప్పేసి తింటే కరకరలాడి. నువ్వు చెప్పింది నిజమే అన్నాడు. మరి మాస్టర్ మీకోసం ఇంత కష్టపడితే లేట్గా రాకుండా ఎలా వస్తాను సార్ స్కూల్కి? ఒరే గడుగ్గా నువ్వు ఎలాగైనా బతికేస్తావురా అన్నాడు మాస్టర్ గారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ కామెడీ అక్కడి నుంచే పుట్టింది. కామెడీతో పాటు మేనేజ్ చేయటం. అవును, అంటే ఇందులో కామెడీ ఉందండి. అవును, అంటే థింకింగ్ లోనే మనుషుల్ని ఎట్లా దీని చేయాలో మాటలతోటి, ఇది కానీ కామెడీగా ఎలా డీల్ చేయాలో అప్పుడే జీవం పుట్టింది ఆయన. నిజంగా ఆయన మేనరిజం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవునవును. ఏమంటే తర్వాత ఆయన కామెడియన్ గా అనుకుంటే చాలా పొరపాటు. స్వతంత్ర భారతదేశం అంటే ఆయన చాలా ఇష్టం. దేశభక్తి అంటే చాలా ఎక్కువ ఇష్టం. మహాత్మా గాంధీ ప్రసంగాలు వినేవాడు ఎక్కువ. ఏమండి, టంగుటూరు ప్రకాశం గారి ఇన్స్పిరేషన్ గా తీసుకునేవాడు ఆయన. మహాత్మా గాంధీ గారి ప్రసంగాలు విని ఏం చేసేవాడు ఈయన, ఈ కుర్రాళ్ళతోటి మహాత్మా గాంధీ పలానా చోట అమలాపురం వస్తున్నాడంటే కుర్రాళ్ళని తీసుకుని వెళ్ళాడు. కొంతకాలం అయిన తర్వాత ఏమండి అయిన తర్వాత అక్కడ ఆ కుర్రాళ్ళందరినీ చెడగొడుతున్నాం అని చెప్పి వీళ్ళందరినీ కుర్రాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అరెస్ట్ అయ్యారు. ఇట్లాంటి సంఘటనలు చేసేవాడు ఆయన. ఇన్స్పైర్ అయ్యేవాడు. తర్వాత హరిజన వార్డులకు వెళ్ళి వాళ్ళతో కుర్రాళ్ళతో తిరిగేవాడు ఈయన. అంటే సమానత్వం అంటే అప్పుడు ఆయన మామూలు కమెడియన్గా మనం అనుకుంటాం, కానీ ఆయనలో చాలా డెప్త్ చాలా ఉంది. దేశభక్తి దగ్గర నుంచి డెప్త్ చాలా ఉంది. అంటే పెద్దవాళ్ళని అనుసరించడం, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి పుస్తకాలు కూడా అప్పుడు ఆయన చదివాడు పెద్ద కొద్ది. సరే, ఇది ఇక్కడ పెడితే ఈయన ఏం చేశాడంటే నాటకాలు ఆడాలని కోరిక పుట్టింది. ఈ వీధుల్లో చూశారు కదా, నాటకాలు ఆడాలంటే ఎవడో వేషం ఇవ్వట్లే ఆయనకి, ఎప్పుడు ఎంకరేజ్ చేయట్లా. అప్పుడు కాకా పట్టం తెలుసు కదా ఈయన. బాబు నేను ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. కాంట్రాక్టర్ దగ్గరికి ఒక చోట తెలిసింది, బృహస్పతి వేషానికి పౌరాణిక నాటకాలు కదా, ఏదో ఒక నాటకంలో బృహస్పతి వేషానికి ఎవరో రాలేదు, అంచేత ఆ పోస్ట్ ఖాళీగా ఉంది, ఆ నాటకానికి ఎవరినో ఒకటి చూస్తున్నారని చెప్పి తెలుసుకున్నాడు. ఇలా వింటాడు కదా, అలా విని గబుక్కు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. బాబు నాకు ఆ వేషం ఆయన అన్నాడు. నీకు ఏదో నేను సమర్పించుకుంటా, ఏమి ఇచ్చుకుంటావు అన్నాడు. మీరు ఏమి అడిగితే అది ఇస్తానండి. సరే 5 రూపాయలు ఇస్తావు అన్నాడు. ఇస్తాను సార్ అన్నాడు. ఇస్తామని చెప్పి ఆ వేషం రూపాయి ఇచ్చాడు. మీకు అర్థమైన జంతికలు అక్కడ, ఇక్కడేమో 5 రూపాయలు. ఇది బృహస్పతి వేషం వేస్తాడు, వేషం అయిపోయింది. వేషం అయిపోయిస్తారు మాయం కనపడ్డా కాంట్రాక్టర్ డబ్బులు లేవు. ఎప్పుడు జరుగుతాడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చారు తప్ప వేరే పడుచుకోవచ్చు. ఆ కాంట్రాక్టర్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి దాంట్లో వేస్తారు కదా, ఈ అడ్రస్ తెలియలేక ఇంటికి వెళ్ళేవాడు. మళ్ళీ ఒకరోజు కొన్నాళ్ళ తర్వాత ఈ బజార్లో వెళ్తా దొరికాడు. డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు, ఏదో 5 రూపాయలు తీయన్నాడు. బాబు అప్పుడే వస్తానని చెప్పేసి ఏం చేశాడంటే ఎవరిలో ఒక ఫ్రెండ్ని అక్కడ ఇది పెట్టేసి అట్లా, ఇప్పుడు నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఇతను ఉంటాడు కుర్రాడు అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి బియ్యం తీసుకుని బియ్యం అమ్మేసి రూపాయన్నర వచ్చింది. ఇట్లా బియ్యం తీసుకున్నాడు. బియ్యం రూపాయన్నర వచ్చి ఇదిగో బాబు వదిలే బాబు వెళ్ళిపోయాడు. ఇట్లాగా జీవితాన్ని చాలా ఇదిగా చేస్తున్నాడు. బట్ ఒకసారి అలా పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఎంతమంది అండి అన్నదమ్ములు? 5 అన్నదమ్ములు. మొత్తం 7 టోటల్ గా, అంటే సిస్టర్స్ అయిన తర్వాత ఈ కుర్రాళ్ళతో తిరగటం చూసి తల్లి కేకలేసింది. ఒరే నువ్వు అట్లా తిరగకూడదురా అంటే, ఈ కాపులు కదా వీళ్ళు, తల్లి పెద్దవాళ్ళకి అలా ఉండేదేమో, ఊరికి అలా ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు అన్నది. అదేంటమ్మా అంటాం, కుక్కనేమో దత్తాత్రేయుడు అంటాము, గద్దనేమో విష్ణువాహనం అంటాము, కోతునేమో రాముడి స్నేహితుడు అంటాము, మరి మనిషిని మనిషిగా చూడవేంటి నువ్వు అని అప్పుడు అడిగాడు. ఈయన బ్రెయిన్ చూడండి, హరికథలో విన్నాడు ఈయన ఇవన్నీ. విష్ణువాహనం గద్దను అంటాం కదా మనం, అలాగే కుక్కనేమో దత్తాత్రేయుడు రూపం అంటాం కదా, మరి మనిషిని మనిషిగా ఎందుకు చెప్పుకోరమ్మా మీరు, ఎందుకు తిరగొద్దు అంటున్నారు మీరు? వాళ్ళనే దేవుళ్ళుగా చూసినప్పుడు మనిషిని ఇంకెంత బాగా చూడాలి అని క్వశ్చన్ చేశాడు తల్లిని. సో ఇట్లాంటి భావాలు ఉండేవి.
ఆ తర్వాత మహాత్మా గాంధీని చూడటానికి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ లాఠీ దెబ్బలు తిని వాళ్ళందరినీ ఎగనెస్ట్గా ఇచ్చేస్తే జైల్లో కూడా వేశారు అక్కడ. అక్కడి టంగుటూరి ప్రకాశం గారు దీంట్లో టంగుటూరి ప్రకాశం ఉద్యమాలు చేస్తుంటే ఈయన్ని దాదాపుగా టోటల్గా ఈయన కెరీర్లో 2 సంవత్సరాలు స్వతంత్ర పోరాటం కోసం జైల్లో ఉన్నాడు. ఎక్కడ 2 years జైల్లో ఉన్నారు? 2 years అంటే అప్పుడప్పుడు అంటే కంటిన్యూస్ గా కాదు. ఓకే కంటిన్యూస్ గా కాదు, ఎప్పుడు వెళ్తే అప్పుడు, అంటే ఎప్పుడు ఉద్యమం ఉంటే అప్పుడు వెళ్ళేవాడు అండి ఈయన వాళ్ళతో పాటు. ఓకే. అప్పట్లో స్వతంత్ర ఉద్యమాలే కదండి మొత్తం. ఇప్పుడు స్వతంత్ర పార్టిసిపేట్ చేయలేదు ఎవరైతే ఈయన వెళ్ళేవారు, కుర్రాళ్ళు వేసుకుని వెళ్ళేవాడు ఈయన కూడా లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు ఈయన. ఎంచేత ఈయన్ని మరో కోణం ఇది. ఎవరికి అంటే అందరూ మనం రామలింగ గారు అనగానే ఏదో కామెడీ అనుకుంటాం, కాదు. చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న రామలింగ గారు ఏమండి. ఆ ఎస్థెటిక్ సెన్స్ తోటి ఉండేవాడు అనమాట. అయినప్పుడు ఇప్పుడు ఇలా నాటకాలు ఆడుతుండగా 1953లో ఈ గరికపాటి రాజారావు గారు ప్రజానాట్య మండలి ఉంది కదండి, దాంట్లో కూడా నాటకాలు వేశాడు ఈయన. నాటకాలు వేసిన వాళ్ళు సినిమా తీస్తున్నప్పుడు ఈయన కూడా తీసుకున్నారు. సినిమా తీస్తున్నప్పుడు ఈయన కూడా రామలింగ గారిని కూడా తీసుకుని పుట్టిల్లు అనే సినిమా తీశారు. పుట్టిల్లు ఆడలేదు. ఎందుకు ఆడలేదంటే హీరోయే విలన్ క్యారెక్టర్, రాజారావు గారు విలను అందులో. అంచేత అది జనాలకు ఎక్కలేదు. అక్కడి నుంచి ఇక ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు ఈయన. ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే విజయవాడ కాంపౌండ్కి వెళ్ళాడు ఈయన. విజయవాడ కాంపౌండ్కి వెళ్తే ప్రయత్నాలు వీళ్ళే చేసుకోవటమే, సైకిల్ మీద కానీ నడిచో కానీ వెళ్తూ ఎక్కడికెక్కడ వెళ్తే. ఒకసారి సినిమా దీంట్లోకి వచ్చేసారు కదా ఈయన, అంచేత వెళ్తూ చేశారు. ఇక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్లు ఇంకేం లేవు ఈయనకి. నాటకాల మీద ఉత్సాహం, నాటకాలు వేసి తర్వాత పినిశెట్టి గారి దాంట్లో కూడా వేశాడు ఆయన నాటకాలతో పరిచయం కూడా ఉంది బాగా. వాళ్ళందరూ మొత్తం గ్రూప్ ఒకటే కదా, పినిశెట్టి గారి నాటకాలు కూడా వేశారు. వేసిన తర్వాత రాజారావు గారు ఆ ప్రజానాట్య మండలిలో వేస్తుండగా రాజారావు గారు సినిమా తీశారు. మొత్తం మిక్కిలినేని కూడా దాంట్లోంచి వచ్చాడు ఆయన. మిక్కిలినేని గారు వీళ్ళందరూ, నాగభూషణం గారు కూడా గుర్తుందని ఉంటుంది మీకు, రాజారావు గారు ఎంకరేజ్ చేశారు. ఇలా వచ్చినప్పుడు ఇక ఆయన ట్రయల్స్లో విజయవాహినికి వెళ్ళాడు. విజయవాహినికి వెళ్తే మాయాబజార్లో ఒక వేషం కుదిరింది, బ్రాహ్మణ వేషం వేశారు. ఏది తల్పం గిల్పం, అది గుర్తుందా? తల్పం గిల్పం రామారెడ్డి గారి కాంబినేషన్ కాదు 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 ఇంకొక వంగర వెంకట సుబ్బయ్యను ఈయన, ఇద్దరు బ్రాహ్మణులు వస్తారు. ఏది ఎక్కడ మర్యాదలు చేయలేదంటూ వస్తారు, ఇద్దరు వస్తారు చూసారా. రమణారెడ్డి గారేమో అదే రామనారెడ్డి గారి కాంబినేషన్. అంటే రమణారెడ్డి గారు మాయ చేస్తుంటారు. ఏది ఆ మంచం తిప్పడం, తర్వాత తాంబూలం పెడితే అది అలా జరిగిపోవటం. అందులో రామలింగ గారు ఒకడు. ఆ బ్రాహ్మణ వేషంతో మొత్తం బ్రాహ్మణుగా మంచి ఇది వచ్చేసింది ఈయనకి. తర్వాత జైల్లో ఉన్నప్పుడు కూడా కామెడీ చేశాడు ఈయన. ఒక విషయం జైల్లో విషయం చెప్పడం అంటే చెప్పడానికి బాగోదు. ఆ కుండల్లోనే మలమూత్రాలు విసర్జించేవాళ్ళంట అక్కడ ఒకే రూమ్ లో ఇదివరకు, ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఆ కుండను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కుండ పగలగొట్టి మొత్తం బ్యాడ్ స్మెల్ వచ్చిందంట. అయ్యో, తన్నపోయారట. అంటే అంత దారుణంగా ఉండేవాళ్ళు ట్రీట్మెంట్ బ్రిటిష్ వాళ్ళ ట్రీట్మెంట్. ఉద్యమ కుర్రాళ్ళు. ఆ ఇన్సిడెంట్ ఒకటి రామలింగ గారికి జరిగింది ఏమండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు అన్ని కొంటి పనులు అంటారు. అంటే ఆయన అనుకుని చేసేవాళ్ళు అది అలాగా పరిణమిస్తాయండి ఒక్కోసారి. ఒక్కోసారి ఇప్పుడు ఆయన సీరియస్ గా చెప్పినా కూడా మనకు కామెడీగానే అనిపిస్తుంది. అంచేత ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ దీన్ని బట్టి ఉంటుందండి. రామలింగ గారు ఒకవేళ సీరియస్ గా చెప్పినా కూడా కొడుకుతో కూడా నువ్వు నన్ను దింపుతున్నావా లేదా అంటాడు ఆయన. నేను దింపాలంటే కొంచెం సేపు ఆగాలి అరవింద్. ఈ తండ్రి కొడుకు సంభాషణ ఇలా ఉండేది, నేను విన్నాను అది. అయితే నువ్వు దింపుతున్నావు, ఇప్పుడే దింపుతున్నావు అన్నారు. నేను దింపుతాను 5 నిమిషాల తర్వాత, ఇలా ఉండేది సంభాషణ. నమ్మరు నిజంగా, నేను విన్నాను ఇది. అలాగా అయిన తర్వాత అయిపోయింది. ఇక బ్రాహ్మణ వేషాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈయనకి. బ్రాహ్మణ వేషాలు ఎక్కువ వస్తున్న తర్వాత హిట్ పడితే ఇంకా ఎక్కువ వేషాలు. బలిపేటంలో మేము కూడా బ్రాహ్మణ వేషం ఇచ్చాను.
బలిపీఠం అనే సినిమాలో హేమలత హస్బెండ్ గా బ్రాహ్మణ వేషం ఇచ్చేది. తర్వాత సూర్యకాంతం గారితో ఎక్కువ బ్రాహ్మణ వేషాలు. ఆ తర్వాత ఇక మీకు తెలిసిన సినిమాలు ఏంటంటే ముత్యాల ముగ్గులో యానిమల్ వేషం కోతి, ఆ దాంట్లో బ్రహ్మాండమైన పేరు వచ్చింది. దీంట్లో బాపు గారు దీంట్లో వేషం వచ్చింది. ఇక అంతకంటే మించిన ఇదేంటంటే విశ్వనాథ్ గారు ఆలోచిస్తుండగా శంకరాభరణంలో సోమయాజుల్ని ఏరా అనగలిగే పర్సనాలిటీ ఎవరైనా ఆలోచిస్తుండగా రామలింగ గారు ఒక్కలే తగిలారంట ఆయనకి. ఏరా అని తిట్టాలి, కూతురు గురించి ఆలోచించి వెంటనే చెప్పి తిట్టాలి. తిట్టే క్యారెక్టర్ ఎవరైనా ఆలోచిస్తే ఇంకెవరో తగలేదంటే ఎవరు చేసినా మామూలుగానే ఉంటుంది. అంచేత దాంట్లో ఒక ఆత్మీయత కనపడాలి. ఏరా అనే పిలుపులో ఒక ఆత్మీయత కనపడాలంటే ఎవరైనా దొరికంటే రామలింగ గారు కనపడ్డారంట. యారా ఆ వాయిస్లో కూడా గద్గద్గా ఉంటుంది. మీరు మనం చూస్తే రామలింగ గారి వాయిస్లో యారా కూతురు గురించి పెళ్లి గురించి ఆలోచించవా అంటూ తను బాధపడుతూ కూడా స్నేహితుడు బాధ కూడా తన గొంతులో ప్రతిధ్వనించే పాత్ర రామలింగ గారు చేశారు. దానికి విపరీతమైన పేరు వచ్చింది. లాయర్ క్యారెక్టర్. ఇట్లాంటి క్యారెక్టర్లు వేస్తూ రామలింగ గారు దాదాపుగా 1000 సినిమాలు యాక్ట్ చేశారు. యాక్ట్ చేసిన తర్వాత ఒకసారి ఈ ప్రాణం ఖరీదు అనే సినిమాలో చేస్తుండగా ఈయన చిరంజీవి గారు కనపడ్డాడు. అందరూ బాగుంది కుర్రాడు చాలా పైకి వస్తాడు. ఫస్ట్ పిక్చర్ అది. పైకి వస్తాడు ట్రైన్లో ఈయన ఆలోచన చూడండి. ఇది ట్రైన్లో ఒకే కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్నారంట. ఎదురుగుండా చిరంజీవి గారు ఉన్నారు. రామలింగ గారు మందు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసింది, బాబు కొంచెం పుచ్చుకుంటావా? అప్పటికే రిపోర్ట్లు వచ్చినాయి. బాబు అంటే కూతురు ఫిక్స్ అయిపోయాడు. బాబు కొంచెం పుచ్చుకుంటా అన్నాడు. నాకు అలవాటు లేదండి అన్నాడు. ఫిక్స్ చేసుకున్నాడు. ఇంకోటి చెప్పలా, ఈయన భార్యని ఎలా వివాహం చేసుకున్నారో తెలుసండి. రాట్నం వడకటంలో నంబర్ 1 వచ్చిన నాగరత్నం గారిని పెళ్లి చేసుకున్నాడు ఈయన. అంటే ఈ దేశభక్తి గురించి చెప్పుడు ఇందాక విషయం చెప్పడం మర్చిపోయాను. రాట్నం వడకటంలో నంబర్ 1 బహుమతి నాగరత్నం గారికి వచ్చింది. ఈవిడ కూడా దేశభక్తి గారు. ఇదే కాకుండా ఈయన ఏం చేశాడు తెలుసండి. టంగుటూరి ప్రకాశం గారు వచ్చినప్పుడు భార్యాభర్త ఇద్దరు కలిసి ఆయన చూడటానికి వెళ్ళారు. చూడటానికి వెళ్తే ఈయన వెనక్కి తోసేశారు. ఉంటారు కదా, తెస్తే భార్య చేత దండ వేయి అని చెప్పి దండ చేత వేయించాడు. ఇంటికి వచ్చా కుక్క దెబ్బలు పెట్టారట. ఎవడన్నా నీకు ప్రకాశం పంతులు గారు ఎవరైతే మాత్రం నువ్వు దండ వేయిస్తావా నీ భార్యతోటి, తప్పు కాదా అన్నారు. తప్పే ఉంది, ఆయన తండ్రి ఈయన కూతురు అని చెప్పి సమాధానం చెప్పి అంటే ఇంతటి కమిట్మెంట్ ఉన్న ఇది చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే రామలింగ గారిని. అంచేతంటే ఆయన మరో కోణాన్ని మనం దేశభక్తి అనేది మేజర్ గా ఉంది. అంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారంటేనే ఆయన ఎంత ఇది చేశారో, ఎన్ని బాధలు పడి ఉంటారో. దాంట్లోంచి కామెడీ వచ్చింది. అంటే రియలిస్టిక్ కామెడీ వచ్చింది. రియల్ కామెడియన్ గా కామెడీ కాదండి అది. ఆ బాధల్లోంచి కూడా కామెడీని పుట్టించగల నేర్పు రామలింగ గారికి ఉన్న చాలా పిక్చర్స్ లో మనం చూసామండి. ఇప్పుడు చిరంజీవి గారిది ఒక ఇన్సిడెంట్ ఉంది. అయిపోయిన తర్వాత పుచ్చుకుంటావు బాబు అన్నారు. అప్పుడు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అందరినీ చేసి అరవింద్ వీళ్ళందరినీ పంపించి అరవింద్ గారితో సంబంధం ఫిక్స్ చేశాడు. సూర్యకి ఆఖరమ్మాయి. తర్వాత ఈయన పిల్లలకు కూడా ఏం పెట్టాడంటే ఫస్ట్ స్వతంత్రం వచ్చినప్పుడు నవభారతీదేవి అని పెట్టాడు ఆయన ఫస్ట్ పిక్చర్కి. తర్వాత అరవింద్, తర్వాత వసంతలక్ష్మి, తర్వాత ఇది. తర్వాత ఈయన లైఫ్లో ఈయనకి 2 కొడుకులండి. 2 కొడుకులైతే చిన్న కొడుక్కి వేషాలు వేయాలి బాగా ఉండే జుట్టు, హిప్పి జుట్టు ఇదివరకు బాగా పెంచుకున్నాడు. రామలింగ గారు ఏం చేశాడంటే బలవంతంగా తీసుకెళ్ళి కట్ చేయించాడు మొత్తం. చాలా ఏడ్చాడు కుర్రాడు. చాలా స్టైల్గా ఉండేవాడు. పొడుగు 6 అడుగులు పొడుగు. 6 అడుగులు పొడుగు చాలా బాగుండేవాడు. ఇట్లా తర్వాత ఈ కుర్రాళ్ళని కార్లు ఇచ్చి పంపించడం అలవాట్లేదు బిగినింగ్ నుంచి. మెట్రోలో ఈ MMTS రైళ్ళు ఉండేవి అక్కడ. ఆ ట్రైన్లో పంపిస్తూ ఉండేవాడు. అట్లా చదువుకున్న కుర్రాడు అతను హీరోగా అవ్వాలనుకుంటే తండ్రి ఒప్పుకోలేదు. రామలింగ గారికి ఇష్టం లేదు. అటువంటిప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో ఒకసారి ట్రైన్లో వస్తుండగా
వేలాడుతూ కుర్రాళ్ళు కదా, వేలాడుతుండగా అరవింద్ కంటే తక్కువ తర్వాత కుర్రాడు వేలాడుతుండగా పోల్ ఉంది ఒకటి, ఆ పోల్కి తలకాయ కొట్టుకుని అలా పడిపోయాడు. అయ్యో, అది ఒక పెద్ద డ్రాబ్యాక్. వెళ్ళిపోయాడు. ఆ శవం మీద పడి ఏడ్చాడు అయినా రామలింగయ్య గారు. నువ్వు ఆర్టిస్ట్ అవుతానంటే నేనేరా బలవంతంగా నిన్ను జుట్టు కట్ చేయించేశాను నేను. ఈ పాపానికి నా పాపానికి నువ్వు క్షమించరా బాబు అని చెప్పేసి ఆ శవం మీద పడి ఏడ్చాడు. ఇలాంటి దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈయన 2004లో పోయారు కదా, 2001లో విగ్రహం పెట్టించుకున్నాడు పాలకొల్లో. కాల్సి విగ్రహం. అంటే వాళ్ళు వచ్చారు, అడిగారు మీ విగ్రహం పెట్టాలి, అయితే ఇప్పుడే పెట్టున్నారు. 2001లో కాంస్య విగ్రహం పెట్టారు, 2004లో ఈయన పోయారు. కాకపోతే ఏంటంటే సంతృప్తికర జీవితం ఏంటంటే కొడుకుని నిర్మాతగా చూశాడు. ఎంచేతంటే గురువు గారితో స్టార్ట్ చేశాడు గీతా ఆర్ట్స్. ఆయన దాసరి నారాయణరావు గారితో బంటోతు భార్య సినిమా, కృష్ణరాజు చలం హీరోయిన్. తర్వాత దేవుడు దిగి వస్తే సినిమా చేశాడు గీతా ఆర్ట్స్ మీద. ఆ రెండింటి తర్వాతే చిరంజీవితో కనెక్ట్ అయిన తర్వాత అటు సైడ్ వెళ్ళారు. కానీ గురువు గారు ఓపెన్ చేశారు గీతా ఆర్ట్స్ అనేది సంస్థని. ఆ దేవుడే దిగేస్తే పిక్చర్ నేను పనిచేశాను ఫస్ట్ సినిమాకి. రెండో సినిమాకి రైట్. ఆయన టెస్ట్ చేస్తా ఉన్నాడు. హరిచంద్రరావు ఇప్పుడు పబ్లిసిటీ చేయాలంటే ఎలా చేయాలంటావు, కొత్తగా చెప్పు ఒకటి అన్నాడు. నేనేం చెప్పానంటే, సార్ అగ్గిపెట్టు మీద వేస్తే అందరికి వెళ్తుంది సార్, ప్రతి ఇంటికి వెళ్తుంది సార్ అని గొప్పగా చెప్పేవాడు. అన్నాడు. నేనంటే చాలా ఇష్టం అండి పాప. రామలింగ గారు కూడా చాలా అభిమానం. ఎందుకంటే నేను ఎన్ని టేకులు డబ్బింగ్ లో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవాడు. నేను గురువు గారితో చెప్పాడు, ఏమంటే హరిచంద్ర దగ్గర డబ్బింగ్ చెప్పలేనండి, 3 రోజులు యాక్ట్ చేయొచ్చు కానీ ఒక రోజు డబ్బింగ్ మాత్రం హరిచంద్ర దగ్గర చెప్పలేమండి అని ఇచ్చేసేవాడు. అంటే సరదాగా, అంటే మన సిన్సియారిటీని మెచ్చుకునేవారు ఆయన. తర్వాత ఇంకొక ఈయన జర్నీలో రాజకీయ ప్రస్తావన ఉన్నట్టుంది. రాజకీయ ప్రస్తావన అంటే అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఇదే తప్ప డైరెక్ట్ రాజకీయాలు ఏం లేవండి, ఏం లేవు. హరిరామ జోగే వీళ్ళందరూ ఒక గ్రూపే తప్ప రాజకీయ ప్రస్తావన ఏం లేదు. అయితే ఇదే ఇక్కడే ఈయన మీద ఉన్న ఒక మచ్చ దేశభక్తి ఎలానో, ఇంకొకటి ఏదైతే ఈయన కులానికి వ్యతిరేకం అనుకున్నామో అదే వెంట పెట్టుకొని వెళ్ళారు లాస్ట్ లో, అదే భుజాల మీద వేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ అది ఆయన అసలు అనవసరంగా ముట్టుకున్నారు దాన్ని అని వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్సే కొంతమంది దూరం అయినట్టు. ఒకటి చెప్పనండి, కాస్తుంటే ఏదన్నా ఒక మాట మాట్లాడితే దాన్ని చెలవల పొలగల చెప్పి దాన్ని ఇష్యూ చేస్తారు సార్. ఒక దానికి ఒక రూపాన్ని ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తారు తప్ప అంతగా ఉండేది కాదు సార్ ఆయన దగ్గర ఆ టైంలో. ఏదొకటి ఆయన చెప్తారు, అదొక్కటే చెప్తారు కానీ లేదు. ఆ తర్వాత ఆయన మొత్తం వాళ్ళ కుటుంబ వైభవం అంతా చూశాడు. అల్లు అర్జున్ సినిమా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది చూశాడు. చూసిన తర్వాత ఆయన స్పీచ్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక 2004వ సంవత్సరంలో ఆయన మరణించారు. ఇది అల్లు రామలింగయ్య గారి కథ. ఒకటండి చూడండి, అల్లు రామలింగయ్య గారి గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు చూడండి ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, అదే ఒక హీరో, వాళ్ళ ఇంటికి సంబంధించి చూసుకుంటే, ఇటు చూసుకుంటే మెగాస్టార్ ఉన్నాడు, రామ్ చరణ్. అవును, వాళ్ళ ఫ్యామిలీలో. అవును. ఆ తర్వాత ఆయన జోక్గా కూడా చెప్పాడు, నన్ను పుట్లో పడేశారు చిరంజీవి గారు అని మొన్న ఫంక్షన్ లో. పడేయటానికి నేను ఏదో కొంచెం కక్కుర్తి పడితే పిల్లనిచ్చి అంటగట్టించారు అని చెప్పాడు ఆయన చిరంజీవి గారు. జోక్ చేశారులేండి. అల్లు రామలింగయ్య గారు సంబంధించి 1000 ఫిల్మ్స్ అయిపోయినాయి కదా. అవును. అంటే బ్రహ్మానందం గారి కన్నా ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చూసుకుంటే ఆయన ఇంకా ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే బ్రహ్మానందం గారు ఎక్కువ అండి కొంచెం. ఓకే. అంటే అప్పటికి ఆయన వచ్చేటప్పటికి తర్వాత క్రాస్ చేశారు కదా బ్రహ్మానందం గారు. ఓకే. ఆయన ముందు వెళ్ళిపోయారు కదా. ఓకే. అయిపోయింది. తర్వాత అల్లు రామలింగయ్య అవార్డు గురువు గారికి ఎప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చారు. అవార్డు అనౌన్స్ చేశారు ముందు. అల్లు రామలింగయ్య గారు ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తారు కదా, అల్లు రామలింగయ్య పేరు మీద స్మారక అవార్డు. అది హాస్పిటల్ ఉండగా అనౌన్స్ చేశారు గురువు గారికి. గురువు గారు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అరవింద్ గారు, ఈయన చిరంజీవి గారు వచ్చి పర్సనల్గా రామలింగ గారికి ఇచ్చారు. ఇంకేంటంటే రామలింగ గారి తోటి
రామలింగ గారు దాదాపు గురువు గారు 150 పిక్చర్స్తో దాదాపు 70-80 పిక్చర్లు రామలింగ గారు యాక్ట్ చేసి వాళ్ళ కాంబినేషన్ అది. రైట్. తర్వాత చిరంజీవి గారి సినిమా చేయాలని చెప్పేసి చిరంజీవికి ఆయనకి సినిమా కుదరట్లా, లింక్ కుదరట్లా వాళ్ళిద్దరికి. ఇద్దరు ఎప్పుడు చేయాలనుకున్నా కుదరట్లా. అప్పుడు రామలింగ గారు వచ్చి మీరు ఎలాగైనా చెయ్యాలి, నేను మా అల్లుడితోటి మా చిరంజీవితో సినిమా చేయాలి, మీ కాంబినేషన్లో సినిమా ఉండాలి నేను బతికుండగా అని చెప్పేసి బతిమాలు ఇద్దరిని కలిపి లంకేశ్వరుడు అనే సినిమా తీశారు. ఇది రామలింగ గారి ప్రపోజల్ మొత్తం. అప్పట్లో ఆ ఈగో ప్రాబ్లమ్స్ తోటి వీళ్ళిద్దరికి కుదరల. అంటే ఇద్దరు ఒకే సమాన స్థాయిలో పైకి ఎదిగిపోయిన తర్వాత వాళ్ళ డేట్స్ కుదరల. వాళ్ళ డేట్స్ కుదరపోయేటప్పటికి ఏమవుతుందంటే అండి, ఒకరినొకరు కలపడం, డేట్స్ కలవటం చాలా కష్టమైపోయింది. ఆ టైంలో రామలింగ గారు పూనుకుని ఎలాగైనా సరే మీరు చేయాలని చెప్పేసి గురువు గారి దగ్గరికి వచ్చి చిరంజీవి గారిని ఒప్పించి ఎలాగైనా నారాయణరావు గారి పిక్చర్లో మనం చేయాలి, మన గీతాసు చేసింది ఆయనే అని చెప్పేసి ఒప్పించి ఇద్దరిని లంకేశ్వరుడు అనే సినిమా చేయించారు. సో రామలింగ గారు అందరూ బాగుండాలి, నలుగురు కలిసి ఉండాలి, ఇండస్ట్రీ సంక్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో రామలింగ గారు ఒక పెద్దలు ముఖ్యులు ఒకరు. అండ్ ఇంకోటి మనం ఈ క్యారెక్టర్స్ లో కూడా చర్చించుకోవాలనుకుంటే అదే విభిన్న క్యారెక్టర్లు చేశారు ఆయన. అయ్యయ్యో ఆ క్యారెక్టర్లు వేయటంలో అసలు అదే ఈ 2 క్యారెక్టర్లు అసలు హాల్ మార్క్స్ అండి. అదే మనకి ఏది ముత్యాల ముగ్గును శంకరాభరణం. అసలు మీరు ముత్యాల ముగ్గు అంటున్నారు, ముత్యాలు అనగానే ముత్యాలు వస్తావా గురుగారి పాట. అవును, వస్తావా అడిగింది ఇస్తావా, అసలు ఎంత పాట అండి అసలు విపరీతమైన. తర్వాత ఆయన గాయకుడు కూడానండి, ఆయన గాయకుడు కూడా. ఆయన పాటకు కూడా నారాయణమ్మ నారాయణమ్మ లిరిక్ తెలియదు కదా, ఆయన పాట సినిమాలో కూడా పెట్టారు. అంచేత వివిధ రకాలుగా ఆయన కదిలితే నటన. ఎక్కువగా రమాప్రభ గారితోనే చేసినట్టున్నారు కదా. రమాప్రభ కాదు కానండి, అందరితో చేశారు. సూర్యకాంతం గారితో చేశారు, హేమలత గారితో చేశారు, గిరిజి గారితో, అందరితో చేశారండి. అంటే రీసెంట్గా రమాప్రభ గారితో తప్ప చేశారు, అందరితో చేశారు. ఇది రమణ.